పుష్ప 2 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ నిపుణులు చెప్తున్నారు. ఇక తెలంగాణలో శనివారం సాయంత్రం బుకింగ్స్ స్టార్ట్ కాగా కేరళలో డిసెంబర్ 1న అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇక నిన్నైతే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్లలో రికార్డులు సృష్టించింది పుష్ప 2. ఏకంగా 60,000 కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలి రోజే ఏకంగా 2,80,000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇది నిజంగా సూపర్ డూపర్ రికార్డ్ అని చెప్పాలి. టైటిల్కి తగ్గట్టే పుష్ప రికార్డులను సృష్టిస్తూ రూల్ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా పుష్పకి టికెట్లు తెగుతూనే ఉన్నాయి. బన్నీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో మామూలు సందడి లేదని చెప్పాలి. డిసెంబర్ 1న కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వగా ఓపెనింగ్ అయిన వెంటనే మెయిన్ థియేటర్లలో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఫిలిం సర్కిల్స్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా ఇండియాలో దాదాపు 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ఇక ఓవర్సీస్ వరల్డ్ వైడ్గా అయితే ఏకంగా 40 కోట్ల పైగా గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్లో ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇప్పటిదాకా 16 కోట్లకు పైగా టికెట్లు అడ్వాన్స్గా బుక్ అయ్యాయి. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పుష్ప 2 సినిమా సాలిడ్ రికార్డులను నమోదు చేస్తోంది. ఇక డిసెంబర్ 4న నార్త్ అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలో కూడా పుష్ప 2 బెనిఫిట్ షోస్ పడనున్నాయి. దీంతో ప్రీమియర్స్తో కలిపి ఈ సినిమా మొదటి రోజే ఖచ్చితంగా 160 కోట్ల నుంచి 200 కోట్ల దాకా వసూళ్లు రాబట్టే ఛాన్స్ బలంగా ఉందని తెలుస్తోంది. ఈ నెంబర్ పెరిగినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా పాత రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అని తెలుస్తోంది. మరి చూడాలి పుష్పరాజ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.